నాలుగు పిల్లర్లు అయ్యి మధ్యలో స్లాబ్ అయ్యి పెయింట్ కొట్టు, ఇల్లు రెడీ. కర్మ, నేను భయపడి చేస్తుంటే మీరేమో పిల్లలు పెయింట్ అంటున్నారా? లేవండి, ఏమిటే అర్ధరాత్రి? ఏమండి, మన ఇంట్లో గుర్రం తనంతరదే ఊగుతోందండి. నన్ను అడగకుండా ఎవరో రేస్ గుర్రం తెచ్చింది? అయ్యో, రేసు గుర్రం కాదండి, చెక్క గుర్రం ఊగుతోంది. మన స్టోర్ రూమ్ లో ఉన్న చెక్క గుర్రం ఊగుతోందండి. అదేమో మైకేల్ జాక్సన్ అర్ధరాత్రి లేచి అటు ఇటు ఊగడానికి. అదే కాదండి, తనంతరదే ఊగుతోంది. లేవండి, రండి. అయ్యో, నేను కావాలని తేలేదండి, మీరే పడిపోయారండి. నన్ను క్షమించండి. నేను కింద పడిపోయిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పకు. దేవుడి మీద నేను ఎవరితో చెప్పను. ఫాలో మీ. రండి. చూసారా తనంతరదే ఊగుతోంది. మైకేల్ జాక్సన్ అది నన్ను లెక్క చేశారు. వెళ్ళదండి, నాకు పైగా వద్దండి. వద్దు. చూసారా ఎలా ఊగుతుందో చూసారా? అయ్యో, వద్దండి, నన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళకండి. అయ్యో, ఈ గుర్రాన్ని చూస్తే నాకు భయం వేస్తుందండి. రండి. అయ్యో, గుర్రం ఆగిపోయింది. మీరు కిటికీ మూసేసారా? గుర్రం ఆగిపోయింది. చెక్క గుర్రం? అవునండి. గాలికి ఊగింది. అవునండి. కిటికీ మూసేసిన తర్వాత ఆగిపోయింది. అవునండి. అంతా తెలిసి నన్నెందుకు లేపేవే? రాత్రి అయితే చాలా అడ్డమైన కల్లో కంటూ నా ప్రాణం తీయడం. నిన్ను తప్పైపోయింది. ఇది మాత్రం బాగా తెలుసుకున్నా, అన్నిటికీ కాళ్ళు పట్టుకుంటాం. ఇంకోసారి ఇలా చేసావో వాయించేస్తాం. తప్పుకోవే. రాత్రి అయితే చాలా ఏదో గొడవ. నిద్రలో లేచి వచ్చాను కదా, ఇదంతా నా భ్రమ ఉంటుంది. ఇంకా నయం, ఎవరూ చూడలేదు, బతికిపోయాను. నువ్వా? ఏంటే అక్కడ నన్ను ఒక్కదాన్ని వదిలేసి వచ్చేసారేంటండి? నేను భయపడ్డట్టు ఎవరితోనూ చెప్పకు. ఎవరితో చెప్పను.